తెలంగాణలో ఎన్నికల సంగ్రామం హీటెక్కింది. టైం దగ్గర పడుతున్న కొద్దీ ప్రధాన పార్టీల అగ్రనేతలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో సెంటిమెంటు అస్త్రంతో బయటకు వస్తున్నారు కేసీఆర్. కారణం లేకుండా కాంగ్రెస్పై నిందలు వేయాలని కుట్ర చేసినా ఆయన వేసిన పాచికలు ప్రజలు పట్టించుకోలేదు. పైగా పంట పొలాల్లో ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ ఉంటే అంతొద్దు సారు, తమరి వల్లే ఇది జరిగిందని కౌంటర్ అటాక్ దిగుతున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. కేసీఆర్ తప్పులు, రేవంత్ పై నిందల. రైతులకు పరామర్శ పేరుతో కేసీఆర్ రాజకీయం. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిశాయా? కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇవ్వలేదని నిర్ధారణ. కాంగ్రెస్ తప్పు చేసిందనడం కరెక్ట్ కాదు. బీఆర్ఎస్ ను కలవరపెడుతున్న ఫోన్ ట్యాపింగ్, వలసలు. ప్రతిసారి సెంటిమెంట్ రగిలిస్తున్న బీఆర్ఎస్ సెంటిమెంట్ పాచికలు పనిచేస్తాయా? తెలంగాణ పనైపోయింది. రాష్ట్రం ఆగమాగమవుతుంది. అసలు కాంగ్రెస్ కు పాలించిన వచ్చా? 100 రోజుల్లో ఏదో చేస్తానని నిండా ముంచారు. అసలు రేవంత్ కు సీఎం అయ్యే అర్హత ఉందా? పంటలు ఎండిపోయాయి, కాలువల్లో నీళ్లు లేవు, కరెంటు ఊసేలేదు. ఇలా కామాలే కానీ ఫుల్ స్టాపులు లేకుండా సాగుతోంది మాజీ సీఎం కేసీఆర్ ఆరోపణల వర్షం, విమర్శల జోరు. ఇంతకీ తెలంగాణ నిజంగా అంతటి దారుణ పరిస్థితుల్లో ఉందా? అసలు కేసీఆర్ వ్యాఖ్యలు, అర్థాలు, వాటి వెనుకున్న పరమార్థాలేంటనేది ఎవరికీ అర్థం కావడం లేదు. చింత చచ్చినా పులుపు చావలేదు. ఇది కేసీఆర్కు సరిగ్గా సూట్ అయ్యే సామెత అంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఎందుకంటే అధికారం పోయినా అబద్ధాలు చెప్పడం మాత్రం ఆవడం లేదు. ప్రజలను తప్పుదారి పట్టించడం అస్సలు మారడం లేదు. ఇది వాళ్ళు చేస్తున్న ఆరోపణ. ఎండిన పంటలు, కేసీఆర్ పరామర్శ పేరుతో ప్రస్తుతం ఆయన జిల్లాల బాట పట్టారు. ఒక్కో జిల్లాలో పర్యటిస్తూ రైతులను పరామర్శిస్తున్నారు. బాగుంది. కొన్ని జిల్లాల్లో పంటలు ఎండిన మాట వాస్తవమే. వాటిని కేసీఆర్ పరిశీలించి బాధితులను పరామర్శించడం మంచిదే. కానీ ఆయన వ్యాఖ్యలే కాస్త తేడాగా ఉన్నాయి. తప్పంతా కాంగ్రెస్దే అంటున్నారు కేసీఆర్. మరి అది నిజమా అనే సందేహం అందరిలోనూ కలుగుతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడు ఏర్పడింది? గత ఏడాది డిసెంబర్లో. మరి అప్పటికే రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిశాయా అంటే లేదు. రాష్ట్ర వ్యాప్తంగా లోటు వర్షపాతం నమోదైంది. పోనీ కృష్ణా పరివాహకంలో వానలు కురిశాయా అంటే అదీ లేదు. అసలు వానలే లేవు. శ్రీశైలం, నాగార్జున సాగర్ నిండాయా? లేదు. సరే, ఇన్ని చెబుతున్నారు కదా, గత ప్రభుత్వం మొదటి పంటకు పూర్తి స్థాయిలో నీళ్ళిచ్చిందా అంటే అదీ లేదు. నాగార్జున సాగర్లో నీళ్లు లేవు కాబట్టి మొదటి పంటకే నీళ్ళు ఇవ్వలేదు. ఇన్ని చేశారు. పరిస్థితి ఏంటో తెలుసు. మొదటి పంటకే నీళ్ళిచ్చే పరిస్థితి లేదని తెలిసిన వారే ఇప్పుడు రెండో పంటకు నీళ్ళు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు. మరి మీకు ఇది తగునా అంటూ అటు కాంగ్రెస్ నేతలు, అటు బీఆర్ఎస్ నేతలు ప్రస్తుతం పరిశీలిస్తున్న ప్రాంత రైతులు వారికి క్వశ్చన్స్ వేస్తున్నారు. ఇక కరెంటు ముచ్చడేందో చూస్తే తమ పాలనలో స్విచ్ వేస్తే చాలు జలధార పొంగేదంటున్నారు కేసీఆర్. 1000 కోట్లు అప్పులు, 24 గంటలు కాదు కదా, 14 గంటలు కూడా కరెంట్ ఇవ్వలేదని ఇప్పటికే ఆధారాలతో సహా ప్రూవ్ అయింది. అంతేకాదు, రాష్ట్ర ఖజానా దెబ్బతినేలా ఇతర రాష్ట్రాలతో చేసుకున్న ఒప్పందాలు, కుప్పలుగా చేసిన అప్పులు, వాటికి కడుతున్న వడ్డీలు, ఇలా విద్యుత్ రంగం కుదేలైన పరిస్థితి ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి ఆ రంగాన్ని నాశనం చేసిందని చెప్పేస్తున్నారు. ఇది కూడా మనం చెప్పే మాట కాదు, కాంగ్రెస్ నేతలు అంటున్నదే.
రైతు ఆత్మహత్యలపై కూడా కేసీఆర్ అనేక ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ 100 రోజుల పాలనలో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. నిజమే అనుకుందాం. కానీ కాంగ్రెస్ వచ్చిన 100 రోజుల్లో ఓ పంట పూర్తి కాదు. మరి ఆ పంటకు కావలసిన సాగునీటిని విడుదల చేయాల్సింది ఎవరు? అప్పటి ప్రభుత్వమే కదా. మరి ఆ ఆత్మహత్యల పాపం ఎవరిది? కాంగ్రెస్ దా లేక బీఆర్ఎస్ దా? ఇలా కేసీఆర్ వేసే ప్రతి క్వశ్చన్కు, వేసే ప్రతి అడుగుకు 10 జవాబులు వస్తున్నాయి. ఇవన్నీ ఒకెత్తైతే అధికారంలో ఉన్నప్పుడైతే ప్రగతి భవన్ లేదంటే ఫామ్ హౌస్లో గడిపిన కేసీఆర్కు ఉన్నట్టుండి రైతులపై ఇంత కరుణ ఎంత కురిపిస్తున్నారు అన్నదే ఇప్పుడు మెయిన్ క్వశ్చన్. కేసీఆర్ ఇలా జిల్లాల బాట పట్టడానికి చాలా రీజన్స్ ఉన్నాయంటున్నారు అనలిస్టులు. మొదటిది, త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికలు. 2, కల్వకుంట్ల కుటుంబ సభ్యులపై ఉన్న కేసులు. 3, ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజు రోజుకు జరుగుతున్న బద్నాం. 4, పార్టీని విడుతున్న నేతలు. ఇలా అనేక సమస్యలతో ప్రస్తుతం బీఆర్ఎస్ ఉక్కిరి బిక్కిరవుతుంది. జనంలో ప్రస్తుతం ఇదే టాపిక్ పై డిస్కషన్ జరుగుతుంది. అదే పరిస్థితి కంటిన్యూ అయితే బీఆర్ఎస్ అడ్రస్ గల్లంతవడం ఖాయం. అందుకే బీఆర్ఎస్ అధినేత రూటు మార్చారు. ఫామ్ హౌస్ను వదిలి జిల్లాల బాట పట్టారు. ఇప్పుడే కాదు, గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ ఉద్యమ బాట పట్టింది. ఇవే కాదు, నీటి ఉద్యమాలంటూ మొదట ఉద్యమాలు చేశారు. ప్రాజెక్టును కేంద్రానికి అప్పగించేందుకు అంగీకరించి తరువాత ఆ నెపాన్ని కాంగ్రెస్ పార్టీపై నెట్టేందుకు ప్రయత్నించారు. కానీ అప్పట్లోనే కాంగ్రెస్ కౌంటర్ అటాక్తో కారు జోరు తగ్గింది. ఇప్పుడేమో రైతు నామస్మరణ చేస్తున్నారు. రైతులకు నష్టపరిహారం ఇవ్వాలంటున్నారు. ఎన్నికల కూడా అమల్లో ఉన్న ధర్నాలు చేస్తున్నారు. కానీ ఇవన్నీ వర్కౌట్ అవుతాయా? నిజానికి ఎన్నికలు వచ్చిన ప్రతిసారి బీఆర్ఎస్ సెంటిమెంట్ను రగులుస్తుంది. ప్రతి ఎన్నిక ముందు ఇదే సీన్ రిపీట్. ఈసారి కూడా అదే జరుగుతుంది. అయితే ఉన్న అస్త్రాలన్నీ అయిపోవడంతో ఇప్పుడు ఆఖరి అస్త్రంగా రైతు సెంటిమెంట్ను రగిలించే ప్రయత్నం చేస్తుంది. కానీ బీఆర్ఎస్ పాచికలు పనిచేస్తాయా? కేసీఆర్ అస్త్రాలు పనిచేయాలంటే కొన్ని ప్రశ్నలకు సమాధానాలు కావాలంటున్నారు రైతులు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు పంటల బీమాను పట్టించుకున్నారా? రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు పట్టించుకున్నారా? ఫసల్ బీమా యోజన నుంచి 2020లో తప్పుకుంది ఎవరు? రైతు బంధు, రైతు బీమా ఇచ్చి మిగతా రాయితీల్ని మాయం చేసింది ఎవరు? రైతు పరికరాలపై ఉన్న సబ్సిడీని ఎత్తేసింది ఎవరు? బీఆర్ఎస్ హయాంలో అకాల వర్షాలతో పంటల నాశనం అయితే పట్టించుకున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. ఆ తర్వాత తమ వద్దకు రండి అంటున్నారు రైతులు. మరి కేసీఆర్ చేసే పోరాటాలు, స్పీచ్లు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని పక్కకు పోయేలా చేస్తుందా? లిక్కర్ స్కామ్లో కవిత తిహార్ జైల్లో ఉన్న విషయాన్ని మర్చిపోయేలా చేస్తుందా? కల్వకుంట్ల కుటుంబ సభ్యులపై వస్తున్న భూ కబ్జా ఆరోపణలను మర్చిపోయేలా చేస్తుందా? కేసీఆర్ పాలనను 10 ఏళ్ల పాటు అబ్జర్వ్ చేస్తూ వస్తున్న ప్రజలకు ఈ విషయాలు అర్థం కావు అనుకుంటే అది నేతల అమాయకత్వమే. ప్రజలు మారారు. వాళ్ళ ఆలోచన విధానం మారింది. ప్రజలెప్పుడూ అనాలోచితంగా, ఆవేశంగా ఓట్లు వేయరు.